ఇట్లా రెడ్ గానే తీసేసుకోవాలి. తొందరగా గోలిపోతుంది. మనం గట్టి పకోడీ కదా, పలుచగా వేసుకుంటేనేమో వేరు. టిష్యూ పేపర్ మీద వేస్తే మన ఆయిల్ గురించి ఆలోచిస్తారు కదా, ఈ సొంటి పేపర్స్ వేసేసుకుంటే ఆయిల్ కూడా దానికి అబ్జర్వ్ అవుతుంది. మనం వేడిగా తింటే ఓ టేస్ట్ ఓ లెవెల్ బాగుంటుంది. వేడిగా తింటే వేసుకుందాం. ఇక మొత్తం వేసుకున్నాక చూపిద్దాం. అలగల కావాలి ఇట్లా వేసుకొని తినేసుకోవాలి. మమ్మీ ఏం చేస్తున్నావు? ఓ చల్లగా వాతావరణం ఉంది కదా, పిల్లలకు సాయంత్రం వచ్చే వరకు ఏదైనా ఒకటి చేయాలని అనుకుంటారు. ఆనియన్ పకోడీ చేస్తున్నావా? ఆనియన్ పకోడీ చేద్దామని ఈ ప్రాసెస్ అన్నది మంచిగా సింపుల్ గా టేస్ట్ గా చూపిద్దామని రెడీ పెట్టుకున్నాయి. అవును, సూపర్ టేస్టీగా ఉంటది. అసలు ఇక మనము బయట బండి మీద తిన్నాక అంటే టేస్ట్గా అనిపిస్తుంది నాకైతే. ఇట్లా బయట తిన్నదానికంటే మమ్మీ చేసిన పకోడీ ఇట్లా క్రిస్పీగా సూపర్ చేస్తుంది. ఇక చెప్పుడు కాదు, చేసి చూపిస్తుంది. ఇక ఏది కోల్వద్దు, టేస్ట్ నాది అంతే. నేను చేసిన టేస్ట్ అదే ఇక ఏదన్నది మనం ఎక్కడన్నది తెలియదు. ఇక అదే టేస్ట్ ఎట్లుంటుందో నాకైతే నా ఒపీనియన్ చెప్తున్నా. నాకు నచ్చుతుంది మమ్మీ చేసింది, నాకు ఇష్టం. అరుచుకుందాం మన వాళ్ళందరినీ. మంచిగా ఉన్నారా మీరు? మంచిగా ఉన్నాం. వంటలతోటి నేనైతే మంచిగా ఉన్నా. మంచి వంటలతోటి మీ ముందుకు వస్తున్నా. ఏంటంటే ఇది బజ్జీలల్లో ఉడికి ఎన్ని రకాల బజ్జీ, ఎన్ని రకాల పకోడీ, క్రిస్పీగా పకోడీ. ఎందుకంటే గట్టిదనంలా పకోడీ, గట్టి పకోడీ కూడా అనొచ్చు. గట్టి పకోడీ గట్టి పకోడీ సూపర్. నేను చేసే ప్రాసెస్ ఒక్కరు రకంగా చేస్తారు. కొంచెం ప్రాసెస్ ఉంటది. నేను చేసే ప్రాసెస్ మాత్రం చూడవద్దు. మమ్మీ ప్రాసెస్ పెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పు. కానీ మమ్మీ మంచి మాట, ఏమన్నా సాధించాలంటే కొన్ని వదిలేయాలి. హాస్టల్ పోతారు, ఇంట్లోనే ఉండాలంటే ఏముంటారా? సాధించాలే కదా. చదువు మీరు ఎక్కడ వేరే దేశాలు ఏదన్నా చేయగలుగుతారు. ఎక్కడన్నా పని చేస్తాను. కొన్ని సాధించాలంటే కొన్ని వదులుకోవాలి. ఇంటినా ఏదా వదులుకుంటేనే మనకు అన్ని మనకే కావాలంటే కూడా కావు, కుదిరే సాధించలేము. సాధించినాక అన్ని మనకు చదువుతోటైనా ప్రతి పనితోటైనా ప్రతిది కూడా సంపాదించుకుంటే కూడా అన్ని వస్తాయి. కోల్పోయినాయి అన్ని వస్తాయి. ఎందుకంటే సాధించాలంటే ఇది ఒకటైతే ఇంట్లోకి వెళ్ళా, నేను ఇంట్లోకి వెళ్ళే ఎటు పోను అంటే మాత్రం సాధించాలి. ఏదైనా కానీ చేస్తాము అనుకుంటే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినాక దేవుని మీద నిర్ణయం. ఇది మంచి మాట. నచ్చిందా నచ్చలేదా? ఇక నచ్చింది, నాకు బాగా నచ్చింది. వదులుకోవాలి. సూపర్ మంచి మాట, నాకు నచ్చింది. మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చుకోర్రి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు చాలా మంది. ఎట్లా అంటే టీవీలలో చూస్తారు, 10 లక్షల మంది అని చూస్తారు కానీ చేసుకుంటూ తక్కువ చేసుకుంటారు. చూసుడు మాత్రం మాకు అది తెలుస్తుంది. 10 లక్షల మంది చూస్తారు. 10 లక్షల మంది చూస్తారు కానీ మీరు చేసుకుంటూ తక్కువ ఉన్నారు. నేను అదే ఆలోచిస్తున్నా, అందుకని చెప్తున్నా. ఎందుకంటే మీరు చూస్తారు కాబట్టి చేసుకుంటే ఏంటంటే వీడియోలు అన్నది వస్తాయి మీకు. నచ్చలేదు అనుకో వదిలేయండి, నచ్చింది అనుకో చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు టీవీలలో చూస్తారు, ఎట్లా చూస్తారు, అందుకే చేసుకుంటలేరు. చేసుకోర్రి కదా. చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. మమ్మీ వీడియోస్ అయితే మొత్తం వస్తాయి, అన్ని వస్తాయి. చేసుకుంటారు, ఇక చేసుకుంటారు కదా. నాకు సూపర్. నాకు ఫస్ట్ నుంచి నీ వంట అంటే ఇష్టమే. ఇప్పుడు ఇంకా రకరకాలు మీకోసం మమ్మీ రకరకాలు చేస్తుంది. టైం తీసుకుని ఎప్పుడోసారి చేస్తుంది. ఇప్పుడు మీకు పెట్టాలని అంటే చేస్తున్నా. అవును, సూపర్ చేస్తుంది. మనకు మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. మమ్మీ ఒక మంచి కామెంట్ చదువుతా నేను. చాలా కామెంట్స్ వస్తున్నాయి, మంచిగా కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.
రాణి గారు, హాయ్ అండి, నేను చిన్నప్పుడు బిళ్ళల పులుసుకి పెట్టిర్రు. బిళ్ళల పులుసు నేను చిన్నప్పుడు మా వదిన చేసేది బిళ్ళల పులుసు, ముళ్ళు లేని ఫిష్ అని చెప్పి నాకు తినిపించేది. చెప్పుర్రు ఇప్పుడు వింటారా పిల్లలు? ఫిష్ కాదు అని అంటారు. మేమైతే ఎట్లా చెప్తా అట్లా విన్నాం. ముళ్ళు లేని ఫాస్ట్ జనరేషన్ కదా, ఇప్పుడు చెప్పలేకపోతున్నాం అని అన్ని ఏర్పాటు చేస్తారు. కొంచెం ఫాస్ట్ పిల్లలు ఫాస్ట్ ఏం చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. ఫిష్ అంటే నమ్మినాం మేము. నమ్మిరా? నమ్మలేరా? అవును, మమ్మీ కూడా మాకు చిన్నప్పుడు. ఎందుకంటే ఒక అమ్మాయి ఎట్లా అంటే అది ఆయిల్ కేయచ్చా బిళ్ళలు అంటే ఆయిల్ కేయద్దు, పులుసు మరగంగానే పులుసులు వేయాలి, కొద్దిసేపు కలపద్దు. ఇక కొద్దిగా గట్టి పడ్డాయంటే పులుసు మరిగేటప్పుడు వేసినామంటే కొంచెం ఒక 2-3 నిమిషాలలో గట్టి పడిపోతాయి. ఇక మంచిగా మరిగించుకోవాలి. టేస్ట్ లెవెల్. అవును, సూపర్ టేస్ట్ ఉంటది అది, అసలైతే అల్టిమేట్. చూడకపోతే చూడర్రి, ఆ సూప్ వస్తే ఆ ముక్కలు ఏర్పాటు చేస్తే లెక్క గానీ చేపల పులుసు లెక్క ఉంటది. ఇక నాన్ వెజ్ తిన్న వాళ్ళు చేసుకుంటే బాధపడతారు. అదే లేదు, ఎందుకంటే మీ టేస్ట్ మీకే ఉంటది, అంతే. అదే నాన్ వెజ్ తోటి ఇక్కడ ఇలా అన్నారు కాబట్టి మమ్మీ చెప్తుంది. ముళ్ళు లేని ఫిష్ అని చెప్పి నాకు తినిపించేది అన్నది కాబట్టి మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు వెజ్ వాళ్ళు ఏమనుకోకుర్రి. వెజ్ వాళ్ళు ఏంటంటే మేము నాన్ వెజ్ తోటి కంపేర్ చేస్తున్నామని అని చెప్తుండ్రు, చెప్పిర్రు కూడా. సరే సరే, నేను మర్చిపోయిన డిష్ మళ్ళీ గుర్తు చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ అండి. చాలా మంది పాతకాలం ఫుడ్ మర్చిపోతుండ్రని నేను పెడుతున్నా, మళ్ళీ తీసుకొచ్చి ముందుకు పెడుతున్నా. వెనక మనం తిన్నాం కదా అని మళ్ళీ గుర్తు చేసుకుంటారు మీరు. అవును, ఇంకా వస్తాయి, పాతకాలం చాలా వస్తాయి. మీరు తింటుంటే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఐ విల్ ట్రై టుమారో అని పెట్టారు. చేసుకోర్రి, బాగుంటది టేస్ట్ లెవెల్. ఇక పులుసు ఏ టేస్ట్ కా టేస్టే. ఇది పకోడి గట్టి పకోడి అంటే ఇదొక టేస్ట్. చేసుకుందాం. ఇక ఎంత చిన్నగా తక్కువనా ఎక్కువనా ప్రాసెస్ మీ ఇష్టం. చూపెట్టేద్దాం ప్రాసెస్ అంతా. మమ్మీ చెప్తావా ఏమేం కావాలో? చెప్తా. ఇక శనగపిండి, శనగపప్పుతో పట్టించుకుంటాం కదా పిండి. పిండి అయితే మంచిది తీసుకోండి, క్వాలిటీ తీసుకోండి. ఇగో బియ్యం పిండి, ఇది పసుపు, ధనియాలు, జీలకర్ర, ఇగో ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇగో ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 4, ఆనియన్ 4, ఇది జీలకర్ర పౌడర్. ఇంతే. ఎన్నో ఆయిల్ అయితే వంట రూమ్లు ఉంటాయి, చేసుకుందాం. అదే ఈ రకంగా ఇట్లా కట్ చేసుకోండి. ఈ రకంగా కట్ చేసుకోవాలి మనం. ఇట్లా పొడుగు కాకుండా ఈ రకంగా కట్ చేసుకుంటే బాగా వస్తుంది. ఎట్లా వచ్చింది కూడా ఇట్లా ఇట్లా ఈ రకంగా అన్ని ఆనియన్ ఉడికి ఇట్లనే కట్ చేసుకుంటాను. నేను ఇక 4 ఆనియన్ కట్ చేసుకున్నా. ఇట్లా కట్ చేసుకో, ఇట్లా అనుకోవాలి ఒకసారి కట్ చేసినాకైనా కానీ అన్నీ ఇట్లా అయితే చూడు. ఇట్లా అనుకుంటే, ఇట్లా అనుకున్నాకనే మనం ఏదన్నా చేసుకునేది ఇట్లా విడి చేయాలి. ఇట్లా కట్ చేసుకుంటాం. ఏ రకంగా అయినా చూడు ఎంత బాగా అయినాయి. ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా ఇట్లా పొడుగు వచ్చే వరకునే మనకు టేస్ట్ లెవెల్ ఉంటుంది అట్లా తిను. ఇక పచ్చిమిర్చి, ఇట్లా కట్ చేసుకోవాలి. మనము ఏంటంటే పచ్చిమిర్చి ఉడక అక్కడక్కడ మనం గోలిచ్చుకున్నాయి కొరుక్కుంటే తింటారు కదా తినేటోళ్ళు. ఇట్లా అన్నా కదా. ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టు వేసుకోరు మీరు. కారం 1 టీ స్పూన్ వేస్తున్నా. మీరు తినడానికి మీకు వేసుకోరు, ఎందుకంటే ఈ సప్పని ఉంది కారం. జీరా పౌడర్ 1 చిటికెడంత. జీరా పౌడర్ వేసినామని వదిలేయద్దు. జీలకర్ర కూడా 1/2 టీ స్పూన్. ధనియాలు 1/2 టీ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా 1 టీ స్పూన్. 1 చిటికెడంతా పసుపు.
ఇక ధనియాలు 1 టీ స్పూన్ అని 1 టీ స్పూన్ తీసుకుంటున్నా. ఇట్లా కొంచెం నలుగుండ్రి నలిసేయండి. టీ స్పూన్ అన్ని వేసిన. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం మనం. ఇట్లా ఇట్లా కలుపుకోవాలి. వాటర్ వెళ్ళదాకా కొద్దిగా పెసి వేయాలి. ఇట్లా ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఫ్లేవర్లు పట్టాలి. ధనియాలు ఇట్లా వేసినామంటే గోలినాక కమ్మతనం వస్తాయి నమ్ముతుంటాయి. ఇట్లా డైరెక్ట్ వేసినామంటే ఇలా నలుస్తాం కదా, ఇలా వాటర్ వెళ్తాయి. ఇట్లా కలుపుతుంటేనే వాటర్ వెళ్తున్నాయి చూడు, ఎట్లా వెళ్తున్నాయి. ఇప్పుడు పిండి వేస్తున్నా. ఈ కప్పు 3/4 కప్పు. ఈ కప్పు బియ్యం పిండి ఈ కప్పు. 3 టీ స్పూన్లు వేసుకోరు మీకు ఈ కొలత లేకపోతే. 1/4 మంచిగా కలుపుకోరు ఇట్లా. ఇలా వెళ్ళిన వాటర్ తోటి ఇట్లా ముద్దకు వచ్చేసింది కొద్దిగా. మనం ఇట్లా కలిపిన కొద్ది ఇప్పుడు వేడి నూనె కొంచెం వేసేసుకుంటాం. వేడి నూనె 1 టీ స్పూన్ అంతా వేసుకొని ఏంటంటే పొంగినట్టు వస్తాయి, మంచిగా వస్తాయి. ఇట్లా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం వాటర్ కొంచెం మన చేతిలో కొన్ని పోసుకొని చూపిస్తున్నా. 1 టీ స్పూన్ తోటి 2 స్పూన్లు వేసేయండి. కొంచెం గట్టిగా ఉండకుండా కొంచెం ఇట్లా ఉండాలి. ఈ రకంగా మనం ఇట్లా వేసేటట్టు ఉండాలి. ఇట్లా వేసేటట్టు ఉండాలి. కారం ఉప్పు మీ ఆప్షన్, ఇంకా కారం వేసుకోవాలంటే వేసుకోరు. ఇప్పుడు ఇట్లా వేస్తుంటే ఇట్లా ముద్దలాగా ఇట్లా వేయాలి. అంటే వేసుకుందాం పని. కొంచెం మంట సన్నం పెట్టుకొని వేసుకోవాలి. ఇట్లా మీరు కొంగినట్టు అనిపించి ఉడక మనం ఇట్లా ఇడవాలి. ఇట్లా ఇడిచిపెట్టినట్టు చేయాలి. ఇట్లా ఉండల్లాగా వేయద్దు. ఇట్లా ఈ రకంగా దులపాలి. దులుపుకున్నట్టు చేయాలి. గట్టి పకోడీ అంటే ఇట్లనే ఉంటుంది. ఇట్లా పొంగొచ్చినట్టు ఆయిల్ అవుతుంది కదా, మన చేతికి కలుగుతుంది. కలగకుండా మనము మంట తక్కువ పెట్టుకొని వేసుకోవాలి. ఎప్పుడు ఉడక మగ్గేస్తూ ఉండు. సన్న మంట మీద బాగా గరమైంది ఆయిల్. సన్న మంట మీద వేస్తుంది. బాగా వచ్చింది. ఇట్లా రెడ్ గానే తీసేసుకోవాలి. తొందరగా గోలిపోతుంది. మనం గట్టి పకోడీ కదా, పలుచగా వేసుకుంటేనేమో వేరు. టిష్యూ పేపర్ మీద వేస్తే మన ఆయిల్ గురించి ఆలోచిస్తారు కదా, ఈ సొంటి పేపర్స్ వేసేసుకుంటే ఆయిల్ కూడా దానికి అబ్జర్వ్ అవుతుంది. మనం వేడిగా తింటే టేస్ట్ లెవెల్ బాగుంటుంది. వేడిగా తింటే వేసుకుందాం. ఇక మొత్తం వేసుకున్నాక చూపిద్దాం. పకోడీ అయిపోయింది, రెడీ. తగ్గేది లేదు పకోడీల తగ్గది. మనం టేస్ట్ నేత్ర ఛానల్కి వెళ్ళిపోయి అర్జెంటుగా ఈ టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. నేత్ర ఛానల్ చూస్తారు కదా, నేత్ర ఛానల్కి వెళ్ళిపోవాలి ఎప్పుడైంది. ఇప్పుడు కొంచెం మనం ఇండనే కరివేపాకు వేసుకొని గొలుచుకుందాం. పకోడీలో కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి మిక్కిలు వేసుకోరు. పచ్చిమిర్చి లేచి నిలబెట్టేద్దాం. ఇట్లా అనుకుంటే ఇట్లా అనుకుంటాం, తిట్టకుండా. కడకాయేదాకా కడకుంటే బాగుంటుంది. కరివేపాకు ఇట్లా అయినా
వేసుకొని తినేసుకోవాలి. సూపర్. పకోడీ, గట్టి పకోడీ గట్టి పకోడీ. మమ్మీ వేసేసింది. ఎంత బాగా చేసిందో టేస్ట్ లెవెల్ చూడండి. ఉంటది. నేను చేసినట్టుగా మీరు చెయ్యండి. మీరు చేసి ఒక లైక్ కామెంట్ పెట్టండి. ఇంకా అమ్మ తనంకైతే ఏం చెప్పలేదు. నేను ఇంతే కదా అని అనుకోకరి. నేను చేసినట్టయితే మీరు చేసుకొని చూస్తేనే తెలుస్తుంది. ఇట్లా గట్టిగా కరకరలా అన్నట్టుంది. తిను. బాగుంది, సూపర్. ఆ మధ్య మధ్య ధనియాలు మంచిగా గోలి మంచిగా ఫ్లేవర్ వస్తుంది. అట్లా జీలకర్ర ఉడక వేయాలి. పొడి వేసినా కానీ వేయాలి అట్లా. సూపర్ అయినాయి మమ్మీ. సుమ్మన్నా చల్ల చల్లని వెదర్లా కరివేపాకు కరకర మిర్చి కూడా కొరుకుంటూ సూపర్. వెదర్ చల్ల ఉంది, ఇంకా వేరే వేరే చేసుకొని తినాలనిపిస్తుంది కదా. మిరపకాయ ఉప్పు వేసుకొని ఇంత పెట్టుకొని తిన్నాడు. కరివేపాకు ఉడక కరకరన్న ఎంతో ఆరోగ్యానికి మంచిది. ఎంత కమ్మ ఉందో, మస్తు మస్తు కమ్మ ఉంది. నేనైతే మస్తు ట్రై రెసిపీ చెయ్యుర్రి, చాలా టేస్ట్ ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఎందుకంటే కమ్మ కమ్మగా గట్టి పకోడీ కమ్మతనంలా ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టరు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు కదా. వీడియో మొత్తము ఏంటంటే టీవీలలో చూస్తారు, ఫోన్లలో చేసుకునేది చూడండి. ప్లేట్ ఇచ్చేసి ఇక మర్చిపోయి ఇక ప్లేట్ అంత టేస్ట్ ఉంది. ఇంట్లో వాళ్ళు కూడా ఇట్లనే అంటారు, అంత కమ్మ ఉంది, చేసుకోరే. ఓకే.